ఎంతమంది దైవజనుణ్ణి, సంఘాన్ని, ఆయన సహవాసాన్ని విడవకుండా వెంటాడేటువంటి వారిగా, వెంబడించే వారిగా, శిష్యులుగా, శిష్యురాండ్లుగా, నిజమైనటువంటి శిష్యురాండ్లకు తగినటువంటి లక్షణాలు అవి. హల్లెలూయా. మా గురువు గారు ఉండమన్నాడుగా, మనకెందుకులే ఆయన ఎడిపోతే అని వదిలిపెట్టేలా. 50 మంది ఆగిపోయారు కానీ ఎలీషా ఆగల. ఎందుకంటే నా గురువు గారి క్షేమం నా క్షేమం, నా గురువు గారి దగ్గర దేవుని అభిషేకం ఉంది, ఆ అభిషేకం నాకు కావాలి, నేను రెట్టింపు అభిషేకం పొందాలి, నేను నా గురువు గారి కంటే గొప్ప కార్యాలు చేయాలి. ఆమేన్. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. అంటే దాన్ని బట్టి ఎలీషా 2 అభిషేకం పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. జాగ్రత్త. మన జీవితాల్లో విడువక దేవుని సన్నిధిని వెంబడించి